టాలీవుడ్ లో ఈ వీక్ లో బడ్జెట్ మూవీలతో సందడిగా మారింది. ఎల్జీఎం నుంచి కృష్ణగాడ్ అంటే ఒక రేంజ్ వరకు ఈ వీక్ అన్ని ప్రయోగాలే వచ్చాయి. రొమాంటిక్ కిక్ ఇవ్వబోయాయి. మరి ఇందులో ఏ మూవీ హిట్ అయింది, ఇంకేది గట్టెక్కింది? టేక్ ఎ లుక్. లెట్స్ గెట్ మ్యారీడ్ అంటూ తమిళ్లో తెరకెక్కించిన మూవీ తెలుగులో వెలిగింది. ధోని వైఫ్ సాక్షి నిర్మాతగా రొమాంటిక్ ఎక్స్పెరిమెంట్ చేసింది. ఇవానా హరీష్ కాంబినేషన్ లో ఎల్జీఎం వచ్చింది. హీరో హీరోయిన్లు ప్రేమించుకోవటం కామన్. ఎల్జీఎం లో కూడా అదే జరుగుతుంది. కానీ పెళ్లికి హీరోయిన్ ఒకటే కండిషన్ పెడుతుంది. అత్తతో కొన్ని రోజులు కలిసి ట్రావెల్ అయి అప్పుడు ఆలోచిస్తా అంటుంది. మరి అత్త మనసులో కోడలికి చోటు దక్కిందా, ట్విస్ట్ ఏమైనా ఉందా అనేది మిగతా కథ. ఎల్జీఎం మూవీలో కథ ఉంది, కథనం ఉంది. కానీ సాగదీత వ్యవహారం, అలానే బోరింగ్ సీన్లు, కుళ్ళు జోకులు ఇలా ఎల్జీఎం కి మైనస్ మార్కులు పడేలా చేశాయి. ఓవరాల్ గా బిలో యావరేజ్ టాకే దక్కుతోంది. ఇక ఇదే రోజు వచ్చిన కృష్ణగాడు అంటే ఓ రేంజ్ కూడా థియేటర్స్ లో సందడి చేస్తోంది. ఇక్కడ కూడా హీరో హీరోయిన్లు ప్రేమ మధ్యలో ఇల్లు కట్టి చూపిస్తా అంటూ హీరో చేసే ఛాలెంజ్, అనుకోకుండా ఓ క్రైమ్ ఇన్సిడెంట్, ఈ గందరగోళంలో హీరో హీరోయిన్లు కలిశారా అన్నదే కదా. నిజంగా ఓ షార్ట్ ఫిల్మ్ ని లెంత్ పెంచి లాంగ్ ఫిల్మ్ లాగా మారిస్తే అదే కృష్ణగాడు అంటే ఓ రేంజ్ అంటున్నారు. లెంత్ ఏదైనా విజువల్స్ ఫ్రెష్ గా ఉన్న లాజిక్ లేని ఛాలెంజ్ వ్యధనే మిగిల్చేలా ఉంది. హాలీవుడ్ మూవీ మెగ్ 2 వరల్డ్ వైడ్ గా వచ్చింది. భారీ గ్రాఫిక్స్ తో అందరి అటెన్షన్ లాక్కుంది. కానీ థియేటర్స్ లో మాత్రం మెగ్ 2 కి యావరేజ్ టాకే వస్తోంది. భారీ సొరచేపను పెట్టి బాక్స్ ఆఫీస్ ని చోరీ చేయాలన్న ఆలోచన బెడిసి కొట్టినట్టే ఉంది. టాక్ వీక్ గానే వస్తోంది.